బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ పర్యటనకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి మద్దతు తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ వెళ్లాలని భావించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? విద్యార్థుల ధర్నాకు మద్దతుగా వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అందిస్తారు. పవన్, చెప్పండి. అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు మద్దతు తెలిపేందుకు హరీష్ రావు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లినందుకు అటు సిద్ధమైన హరీష్ రావును పోలీసులు ఆయన నివాసంలోని కోకాపేటలో అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని తను అయితే వరంగల్ పర్యటనకు అనుమతి లేదంటే ఆంక్షలు విధించినప్పటికీ పోలీసులు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు కొద్ది రోజులుగా ధర్నా చేస్తుంటే వారి సమస్యలను తెలుసుకునేందుకే మద్దతు తెలిపేందుకే హరీష్ రావు వరంగల్ వెళ్లాలని భావించారు. అయితే ఈ పోలీసులు అడ్డుకోవడం ఇప్పటికే కొంత గందరగోళంగా నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విషయంలో రోజుకి అంటే జీవో 97 అంటే ఈ ఇష్యూతో విద్యార్థులు చాలా మంది రోడ్ పైకి ఎక్కుతున్న పరిస్థితి. అయితే జీవో గత నెల 3న ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 జారీ చేసింది. అయితే లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ షాప్ ను శక్తిగా అంటే స్కిల్ ఉమెన్ వింగ్ గా మార్చేందుకు కూడా ఒకవైపు వాళ్ళు చెప్పడం జరిగింది. జీవో 97 రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు అలాగే మిగతా పాలిటెక్నిక్ అయితే విద్యా సంస్థలన్నీ దానిలో కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి డెవలప్మెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కిందకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో 113 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. అందులో 59 ప్రభుత్వ కాలేజీలు. వీటన్నిటిని స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని విద్యార్థుల వైపు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? డిప్లొమా కోర్సు విలువ పోతుందని, తమ డిప్లొమా పనికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇప్పటికే. సాధారణంగా పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఈ జీవో 97 కారణంగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డిప్లొమాకు వాల్యూ ఉన్న అంశాలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఎస్బిటిఈటి గుర్తింపు, ఏఐసిఈటి అనుమతి లేకపోవడంతో ఈసీఈటి ద్వారా ఇంజనీరింగ్ లేటర్ ఇంటికి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందడం జరుగుతుంది. అందుకే నల్గొండలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు కాన్వే అటు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన నేతల్ని ఈ విషయంలో అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో మాసత్తాయి, రామంతపూర్, ఇంద్రాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎస్ఎఫ్ఐ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ ధర్నా కూడా మద్దతు తెలిపిన పరిస్థితులు కనిపిస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు జీవో 97 వెంటనే రద్దు చేయాలని అయితే సెప్టెంబర్ 7 వరకు డెడ్ లైన్ విధించారు. లేకపోతే 1,00,000 మంది విద్యార్థులతో సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఉపాధి అవకాశాల కోసమే నిర్ణయం తీసుకున్నామని చెప్తుంది. కానీ విద్యార్థులు మాత్రం జీవో 97 పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం కాదు. హరీష్ రావు కూడా ఒకవైపు విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న సందర్భంలో అక్కడికి వెళ్తే కొంత అందరూ కూడా వాతావరణం అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న విషయాల్ని ప్రభుత్వం గుర్తించని చెప్పేసి కూడా ఇప్పటికీ పోలీసులు చెప్తున్న విషయాలు. సో చూడాలి, విద్యార్థులకు జీవో 95 ద్వారా వాళ్ళకు సంబంధించిన డిప్లొమాకు ఆ వాల్యూ ఉండదు. డైరెక్ట్ గా గతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళి అక్కడ నుంచి బీటెక్ పూర్తిగా కంప్లీట్ చేసి అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన జాబ్స్ వేసుకునేవారు. ప్రస్తుతం ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా డిప్లొమాకు సంబంధించిన అంటే ముఖ్యంగా పేద మధ్య తరగతి విద్యార్థులు డైరెక్ట్ ఇంజనీరింగ్ కోర్స్ చేయని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు పాలిటెక్నిక్ ఎంచుకుంటారు. పాలిటెక్నిక్ నుంచి వాళ్ళు ఇటు ఐటీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్న అంశంతోనే విద్యార్థులు రోడ్ పైకి ఎక్కడం జరిగింది. వాళ్ళకి మద్దతుగా హరీష్ రావు కూడా ఈ రోజు వరంగల్ వెళ్లే క్రమంలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవును, మనం చూస్తున్నాం హౌస్ అరెస్ట్ చేసినట్టు స్క్రీన్ పైన కూడా క్లియర్ గా చూస్తున్నాం. పోలీసులు అడ్డుకున్నట్టు కూడా మనం తెలుస్తోంది. అయితే మరి పోలీసులతో మాట్లాడి హరీష్ రావు వెళ్లి మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా? అవకాశాలు ఏం కనిపించట్లేదంటారా? ప్రస్తుతానికి అయితే పోలీసులు హరీష్ రావును అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా హరీష్ రావును అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం వదిలిపెట్టే అంటే వరంగల్ కి వెళ్ళడానికి వీలు లేని అంశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి ఏ విధంగా హరీష్ రావు దీనిపైన స్పందిస్తారు. ఇప్పటికే తను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో ఇప్పటికే చర్చ జరుగుతుంది. వరంగల్ వెళ్ళకుంటే అంటే తను ఇప్పటికే ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 7 లోపు ఈ విద్యార్థుల సమస్యలు మీరు పరిష్కరించకపోతే, ముఖ్యంగా జీవో 97 రద్దు చేయకపోతే సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తామన్న ఒక అంశాన్ని అయితే తను తెరపైకి పెట్టడం
జరిగింది. సో ఒకవేళ సెప్టెంబర్ 7 లోపు ఈ G197 రద్దు చేయకపోతే విద్యార్థులను ఏకం చేసి ముట్టడిస్తామన్న ఒక నినాదం అయితే బలంగా ఎత్తుంది. సో ఇప్పటి నుంచి వాళ్ళు స్ట్రాటజీతో ఉన్నారన్న అంశాన్ని కూడా మనకు కనిపిస్తుంది. అంటే విద్యార్థులందరినీ ఏకం చేయాలా. రీసెంట్ గా అంటే మనం ఇక తను కంటిన్యూగా G197 తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా విద్యార్థులతో మాట్లాడుతున్న పరిస్థితి కావచ్చు, విద్యార్థుల ధర్నాలకు మద్దతు ఇస్తున్న పరిస్థితి కావచ్చు. అంటే కొన్ని చోట్ల కూడా అంటే విద్యార్థులపైన ఏ విధంగా పోలీసులు లాఠీ చార్జ్ జరిగిన విషయాలపైన కూడా తను స్పందించడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే విద్యార్థులకు మద్దతుగా తను వెళ్లే అవకాశం ఉంటుందని తను నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్ కి వెళ్ళడానికి వీళ్ళే అంశం అనేది పోలీసులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలా మేబీ అంటే కాసేపు మీడియాతో కూడా మాట్లాడితే తను ఏ విధంగా స్పందిస్తారనే అంశం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. Right, thanks for the update, Pavan. హిమాలయ దేశం నేపాల్లో సంభవించిన